తాజాంశాన్ని చూస్తున్నాం. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, నకిలీ మద్యం కేసులో పోలీసుల దర్యాప్తు ఎలా సాగుతోంది? షాహీన్, ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి వారిని తంబలపల్లి కోర్టులో హాజరుపరచడంతో వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తంబలపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారిని మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులైన 11 మంది పోలీసులు అరెస్ట్ చేసి వారిని కూడా రిమాండ్కి తరలించారు. ములకల చెరువు మద్యం కేసుతో పాటు ఇబ్రహీంపట్నం మద్యం కేసులో కూడా ప్రధాన నిందితులైన అద్దేపల్లి జనార్దన్ రావు, అదేవిధంగా కట్టారాజు వీరిద్దరూ చేసి విజయవాడ సబ్ జైల్లో ఉన్న నేపథ్యంలో వారిద్దరిని మిగిలిన అందరినీ అరెస్ట్ చేసినట్టయింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన తెలుగుదేశం పార్టీ మాజీ నేత తంబలపల్లికి చెందిన జయచంద్రారెడ్డి, ఆయన బావమర్ది గిరిధర్ రెడ్డి, అదేవిధంగా ఆయన పిఏ రాజేష్, మరో వ్యక్తి, మొత్తం 4 మిగిలిన వాళ్ళ ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ములకల చెరువు మద్యం కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన నిందితులు కట్టారాజు, అదేవిధంగా ఇతర నిందితులను మదనపల్లి సబ్ జైలు నుంచి 3 రోజుల క్రితం అదుపులోకి తీసుకొని పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించారు. వారి నుంచి కీలక సమాచారం రాబట్టిన తర్వాత ఈ రోజు అరెస్ట్ చేసిన ఇద్దరికి సంబంధించిన సమాచారం అందించిన బెంగళూరులో వీరిని అరెస్ట్ చేశారు. ధన్యవాదాలు నారాయణప్ప.